నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎరుకల సంఘీయుల ఆత్మీయ సమావేశం. పేద మధ్యతరగతి వర్గాలు, చిన్న కులాలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలి అనేది ప్రభుత్వ సంకల్పమన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. అండగా నిలుస్తున్న వారిని ఆదరించాల్సిన బాధ్యత ఆయా వర్గాలదేనని వెల్లడి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పింఛన్ల పంపిణీకి దూరంగా వాలంటీర్లు. నగదు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వృద్ధులు, వికలాంగులు. నడవలేని స్థితిలో ఎక్కడికో వెళ్లి పింఛను సొమ్ము ఎలా తెచ్చుకోవాలి అంటూ కన్నీటి పర్యంతం. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలి. నోడల్ అధికారులతో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ప్రఖర్ జైన్. బుధవారం నుంచి సచివాలయాల్లోనే పింఛన్ల పంపిణీ జరుగుతుందన్న మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. పింఛనుదారులు సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోవాలని సూచన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఎరుకల సంఘీయుల ఆత్మీయ సమావేశాన్ని తెనాలిలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ రాష్ట్ర ప్రభుత్వం పేద వర్గాలకు, చిన్న కులాలకు అండగా ఉంటూ ఏ విధంగా ప్రాధాన్యతనిస్తోంది వివరించారు. వీటి కొనసాగింపునకు మరొకసారి ఆదరించాలని కోరారు. స్థానిక A1 కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఎరుకుల సంఘీయుల ఆత్మీయ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ పేదలు, మధ్యతరగతి వర్గాలు, చిన్న కులాల వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రగతి బాటలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం చేసిన కృషి చారిత్రకమని అన్నారు. ఆయా వర్గాలకు అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. 5 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమాన్ని ఏ విధంగా అందివ్వాలనేది చేసి చూపించారని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వము ఈ రకంగా లబ్ధిదారులకు నేరుగా నగదును అందించిన దాఖలా లేదన్నారు. పేదవారిపై సీఎంకు గల అపారమైన ప్రేమ కారణంగానే అవ్వాతాతలు, దివ్యాంగులకు వాలంటీర్లు ప్రతి నెల ఇంటికే వచ్చి పెన్షన్లు ఇస్తున్నట్లు చెప్పారు. మరోవైపు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించేందుకు చిన్న కులాల్లోని వారికి నామినేటెడ్ పదవులను కల్పించామని చెప్పారు. ప్రభుత్వం ఏ కులాలకు ఎవరి కోసం పనిచేస్తోంది గమనించాలన్నారు. ఆయారాంలు, గయారాంలు హైదరాబాద్ నుంచి ఎన్నికల ముందొచ్చి మాది తెనాలి అంటున్నారని ఎద్దేవాగా అన్నారు. సమాజంలో చిన్న కులాలుగా చూడబడే వారితో తాను సమావేశమవుతూ వారికి ప్రభుత్వం ఏం చేసింది, మరేం చేయాలన్న దానిపై మాట్లాడుతున్నానని గుర్తు చేశారు. కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు హోటల్స్ అసోసియేషన్ వ్యాపారులతో సమావేశాలు పెట్టి ఏ స్థాయి హోటల్స్ పెట్టాలనేది చూస్తున్నారని విమర్శించారు. 10 ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఆ 10 ఏళ్లలో తెనాలికి ఏ సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకొచ్చాడు, ఏ పరిశ్రమ స్థాపించాడు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు అనేది చెప్పాలన్నది జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఉద్దేశించి ప్రశ్నించారు. గత 5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా విలయతాండవం చేసిన రోజుల్లోనూ తాను నిత్యం ప్రజల మధ్యనే ఉన్నట్లు గుర్తు చేశారు. ఆహార పొట్లాలు అందించడం, నిత్యావసర సరుకుల పంపిణీ, కూరగాయలు అందుబాటులో ఉంచడం, బాధితులకు వైద్య సాయంలో గడిపానని వివరించారు. తర్వాత 3 ఏళ్లలో 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని నేరుగా ప్రజలకు అందించానని చెబుతూ పెద్ద కులాల్లోని పేదలకు సాయం చేశామన్నారు. 27,000 మందికి ఇళ్ల స్థలాలను అందజేసినట్లు చెప్పారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి 1000 మంది కూడా ఇళ్ల స్థలాలను ఇవ్వలేకపోయారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. సంఘీయుల విజ్ఞప్తి ప్రకారం అసోసియేషన్ కు స్థలం తెనాలి బండిపై 2వ దశలో ఏకలవ్య విగ్రహ స్థాపనకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిశీలకుడు మందపాటి శేషగిరిరావు, ఏపీ ఎరుకుల ప్రజా సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ శంకర్రావు, రాష్ట్ర గిరిజన విభాగ కార్యదర్శి కట్టా బుల్లయ్య, మేడా కృష్ణ, దేవరకొండ వెంకటరమణ, ఏపీ ఎరుకుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గరిక శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ముకర వీరయ్య, పాలపర్తి శ్రీను, పాలపర్తి మహేష్, పాలపర్తి రత్నం, గరిక గోపి, కట్టా నాగరాజు, కట్టా లక్ష్మి, కట్టా సాంబయ్య, ఇట్టా కోటేశ్వరరావు, కట్టా భారతి, వైఎస్ఆర్సీపీ జోనల్ ఇన్ఛార్జ్ మానుపాటి చిరంజీవి, సాంబశివ నాయక్, కొండారెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ 76 సంవత్సరాలు మనం చూస్తే గత 5 సంవత్సరాల క్రితం మీరు అందరూ కలిసి ఓటేసి గెలిపించిన వైఎస్ఆర్ పార్టీ
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక అసలు పేదవాడికి సంక్షేమం ఏ రకంగా ఇవ్వాలో ఈ 5 సంవత్సరాలు చేసి చూపించారు. ఏ రకంగా ఇవ్వాలి, అసలు పెన్షన్ ఇస్తాం దేనికి? ఆ ముసలా మొత్తుకోవాలి, లేకపోతే విధవాళ్ళు, లేదంటే వికలాంగులు, వాళ్ళు జీవనం గడపలేక, కొడుకుల మీద కోడల మీద ఆధారపడలేక, ఆ అంగవైకల్యం దెబ్బకి మానసికంగా సంపాదించుకోలేక వాడి పెన్షన్ కోల్పోతాం. మరి ఆ స్థితిలో ఉన్నకి ఓ సిస్టమ్ తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఇటువంటి అది ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉండాలి అంటున్నా, అది ఆలోచించమట్లా. ముఖ్యమంత్రిగా పనిచేసేవాడికి ఎంత ప్రేమ ఉంటే ఆ పేదవాడి ఇంటికి ప్రతి రూపాయి కరెక్ట్గా వెళ్ళే విధంగా తీసుకొస్తారు. ఇలా ఆర్థిక పరిస్థితి ఏంటి? వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. ఎందుకో తెలుసా? ఒకటి, ఇక్కడ వాడిని లోకల్ అని. 2, వీళ్ళ జీవితంలో అంతో ఇంతో ఆర్థిక స్థితిగతులను మెరుగు చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ సమాజంలో చిన్న కులాలు, ఈ సమాజంలో ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు, ఈ సమాజంలో ఆర్థికంగా ఎదగాల్సిన వాళ్ళకి ఈ ప్రభుత్వమా, ఈ సమాజంలో ఉన్నత వర్గాల కోసం ప్రభుత్వమా? ఇది తెలుసుకోవాల్సిన సమయం మనది. ఇది బాగా ఆలోచించాలా, మనం. అసలు ప్రభుత్వం ఎవరి కోసం? ఈ సమాజంలో నివసించే ప్రజలందరి కోసం. ఈ సమాజంలో ఎవరైతే పేదవాడు ఉన్నాడో, ఈ సమాజంలో ఎవరైతే ఆర్థిక అసమానతలు ఉన్నాయో, ఆ ఆర్థిక అసమానతలు ఉన్న కులాల్ని, చిన్న కులాల్ని, కుటుంబాల్ని ప్రభుత్వం చేయూత ఇచ్చి ఆడిని ఇంకొంచెం పైకి తీసుకొస్తే ఆడి పిల్లలు, ఆడి కుటుంబం అంతో ఎంతో మెరుగైన జీవనం గడిపిద్ది. ఆ గడిపేట్టు చేసిన ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభ్యుడిగా నేను, నాతో పాటు మీ కుల సభ్యులు నా కుడి చేతేపున, నా ఎడం చేతేపున, నా వెనకమాల, నా ముందు కూర్చోగలిగే శక్తి, సామర్థ్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. నిజమది కాదంటే అలా మమ్మల్ని తిట్టినా. నిన్న ఒక ఆయన చెబుతున్నాడు, మనోహర్ గారు, అన్నాపల్లి శివకుమార్ గారు 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చారు, సుమారు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ 500 కోట్ల రూపాయలు పెట్టి ఒక పెద్ద కంపెనీ పెట్టి జనాలు అభివృద్ధి చెందేది అంటాడు. ఒరే బాబు, నీ అభివృద్ధి అది, నా అభివృద్ధి పేద ప్రజల సంక్షేమం. నువ్వేం చేస్తున్నావు? ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో 2 సంవత్సరాలు కరోనా, అందరూ ముక్కు నోరు మూసుకొని కూర్చున్నాం, ఏడ కరోనా వస్తున్నాం. కానీ నేను కూర్చోదా. నేను ధైర్యంగా ప్రజలను కాపాడటం కోసం ప్రతి రోడ్డు తిరిగా, ప్రతి ఊరు తిరిగా, ప్రతి వార్డు తిరిగి. వీళ్ళప్పుడు లేరు, హైదరాబాద్లో ఉంటారు. ఎవడో ఒకడు వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని నేను పోగు చేసి, అరే పేదల పాపం కూరగాయలు తింటారు, పేదలకి ఎక్కడన్నా లేకపోతే అన్నం పొట్లాలు ఇచ్చాం, అన్నం వండుకోలేకపోతే ఎందుకు మరి? నువ్వు కూలి పోతే కానీ డబ్బు తెచ్చుకోలేవు. సాయంత్రం 500, 400 తెచ్చుకుంటే కానీ నువ్వు అన్నం వండలేవు. ఆ కూలి పోయినాడు, కూలికి పోనాడు, అది పరిస్థితి నెల తరబడి ఇంట్లో కూర్చుంటాడు, డబ్బులు ఏడవుతాయి. బియ్యమే ఇచ్చామా, రేషనే ఇచ్చామా, సాధ్యమైనంత వరకు కూరగాయలే ఇచ్చామా, వాడికి ఏదైనా బాగోకపోతే హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ ఇచ్చామా? అంటే ఇది ఎందుకు చెబుతా ఉన్నానంటే,
ఎక్కడైతే మీరు చెబుతున్న అభివృద్ధినే తీసుకున్నా మీ 10 సంవత్సరాల్లో ఈ తెనాల్లో ఏ పారిశ్రామిక వాడని ఏర్పాటు చేసావయ్యా? ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించావయ్యా? ఎన్ని పరిశ్రమల తెనాలకి తీసుకొచ్చావయ్యా? నేను ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో 2 సంవత్సరాలు కరోనా పోయినా ఈ 3 సంవత్సరాల్లో 18,800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని పేదవాడి అకౌంట్లో వేసిన ఎమ్మెల్యే నేను. 18,000 కోట్ల రూపాయలు నేను వేశాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో. ఎవరికి వేశాను? పేదవాడి అకౌంట్లో పెన్షన్ వేసాము, అమ్మఒడి వేసాము, చేయూత వేసాం, జగనన్న విద్యాదీవెన వేసాం, నివాస స్థలం ఇచ్చాం. నేను 4 సంవత్సరాల 10 నెలల ఎమ్మెల్యేని. నువ్వు 10 సంవత్సరాల్లో ఈ తెనాలి ఎమ్మెల్యే ఉంటే కనీసం 1000 మందికి నివాస స్థలం ఇవ్వలేని 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి నాగల్ల మనోహర్ అయితే 4 సంవత్సరాల 10 నెలలు ఎమ్మెల్యే చేసిన మీ అన్నవ శివకుమార్ 27,000 మందికి నివాస స్థలాలు ఈ తెనాల్లో ప్రజలకు ఇచ్చారు. 27,000. ఈరోజు 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం. 25 లక్షలు అంటే మీ చేతిలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అంటే మీకు ఏ పెద్ద రోగం వచ్చినా ఏ హాస్పిటల్లో అయినా 25 లక్షల వరకు ప్రభుత్వమే భరించి మీకు ట్రీట్మెంట్ చేయటం. ఒక గవర్నమెంట్ ఉద్యోగికి ప్రభుత్వం మెడికల్ అలవెన్స్ ఎంత ఇస్తుందో తెలుసా? మహా ఇస్తే 10 లక్షలు ఇస్తారు. ఈరోజు ఒక సామాన్యుడికి, ఒక మధ్య తరగతి వారికి, ఒక పేదవారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 25 లక్షల రూపాయలు వారి ఆరోగ్యం నయం చేసుకోవడం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అది మనం తెచ్చే సంస్కరణలు. అన్నాబత్తుని శివకుమార్ 2సారి శాసనసభ్యుడు అవ్వటం గ్యారెంటీ. అదే బండి పైన మీరు కోరిన ఈ బస్టాండ్ దగ్గరలో ఏకలవ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను. ఏకలవ్య విగ్రహం అలాగే అసోసియేషన్కి స్థలాన్ని కమ్యూనిటీగా ఈ రెండింటిని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, ఇది కులానికి చేసేది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఇది క్లారిటీ వినాలి మీరు. ఇది మీ కుల సంఘం, ఆ కులంలో ఉండే సభ్యుల యొక్క హక్కులు, కులం యొక్క గర్వం. మా కులంలో ఏకలవ్యుడు ఇది మా గర్వం అని చెప్పుకోవటానికి చేస్తాం. కానీ మీ ప్రతి కుటుంబానికి సంక్షేమం ఇచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది మాత్రం ఆ సంక్షేమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ మీ కులానికి సంబంధించిన గౌరవాన్ని కూడా కాపాడే దాంట్లో ఈ రెండింటినీ బాగా చేసే మీ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్ అని రాబోయే ఎలక్షన్స్లో మీ అందరూ నన్ను ఇలా రోసి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి మీ చల్లని ఆశీస్సులు ఇవ్వమని చెప్పి సందర్భంగా కోరుకుంటూ 175 స్థానాలు గెలవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆ విధంగా కనుక జరిగితే మనలాంటి చిన్న బ్రతుకులు ఉన్నతంగా బ్రతకడానికి కావాల్సిన వాతావరణం జగన్మోహన్ రెడ్డి గారు మరలా తీసుకొస్తారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నియోజకవర్గానికి సంబంధించి అన్నాబత్తుని శివకుమార్ గారు, పార్లమెంటుకు సంబంధించి కిలార్ రోసే గారిని మీరందరూ ఆశీర్వదించి మన ఆత్మగౌరవాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా, ఇంకా పెంచుకునే విధంగా, ఎలాంటి నాయకుడిని మనం ఎన్నుకుంటే మనల్ని గుర్తించే విధంగా, మనల్ని గౌరవించే విధంగా, మన ఓటుతో కొలమానంగా కాకుండా మన ఆత్మగౌరవాన్ని కొలమానంగా తీసుకొని
మరి మనం అందరూ రోడ్డు మీద చేపలు అమ్ముకుందామా? అన్న చెప్పినట్టుగా మనం ఏదన్నా అన్నతో మాట్లాడుకొని ఒకసారి ఒక మంచి వ్యాపార సంస్థను ఏర్పాటు చేసుకున్నావా? శివన్నను గెలిపించుకొని మనకు కావాల్సిన వ్యాపార సంస్థలు పెట్టుకొని ఇక్కడ ఒక ఎకరాన్ని పెట్టుకొని మనకు కావాల్సినటువంటి పెళ్లిళ్ళు ఫంక్షన్లు చేసుకోవడానికి ఒక కమిటీ హాల్ ఏర్పాటు చేసుకోవడానికి మరి శివన్న గారిని అడగడం జరిగింది. వారు మంచి మనసు అంగీకరించడం కూడా జరిగింది. మీరందరూ కూడా ఆయన గట్టిగా అభినందించాలని కోరుకుంటూ మరి తదుపరి కట్టా బుల్లి గారిని రాష్ట్ర సెక్రటరీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ వారిని కూడా అలాంటి కాకుండా మంచి మనస్తత్వంతో మీరు మంచి మార్కెట్ ఇచ్చి మాకు కళ్యాణ మండపం ఇచ్చి మా కులస్తులకి ఎవరికి అన్యాయం జరిగినా మీరు మాకు అండదండలుగా ఉన్నారు. మీకు వెనకాలే ఉంటాం. మా ఎక్కడ అందరికి భయం సార్, కమ్మవారంటే భయం. ఎందుకంటే బయటకు వస్తే వీడు ఎస్టీ వాడండి నన్ను అంటున్నారు సార్. నేను నిన్న కూర్చున్నాను సార్ అమరావతిలో, నేను చెంచినట్లా కూర్చున్నాను సార్. కూర్చుని ఏం మాట్లాడు ఏంటి 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఏప్రిల్ 13వ తేదీలేగా కొత్త ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలియజేశారు. ఫామ్ 6 ద్వారా ఎన్రోల్మెంట్ చేసుకోవాలని ఆయన సూచించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ గురించి తెనాలి సబ్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ప్రఖర్ జైన్ మంగళవారం ఎస్ న్యూస్ తో మాట్లాడారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గానికి సంబంధించి అర్బన్, రూరల్, కొల్లిపర మండలాలు ఉన్నాయని, మే 13వ తేదీన జరిగే పోలింగ్ కు సంబంధించి అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజెప్పే విధంగా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ప్రజలు ఎవరైనా తమ ఫిర్యాదులను సి విజిల్ యాప్ ద్వారా చేయవచ్చని, 100 నిమిషాల్లోపు దానిపై చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన వారు ఈ నెల 15వ తేదీలోగా కొత్తగా ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉందని సబ్ కలెక్టర్ తెలియజేశారు. ట్విట్టర్లో కూడా మన హ్యాండిల్ ఉంది @తెనాలి. సో ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ @తెనాలి మన హ్యాండిల్ ఉంది. ఈ 2 హ్యాండిల్స్లో మనము డైరెక్ట్గా మానిటర్ చేస్తున్నాము. కంప్లైంట్స్, అవేర్నెస్, అన్ని ఇన్ఫర్మేషన్ అక్కడ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా డైరెక్ట్లీ అందరూ సిటిజన్స్తో మనము కమ్యూనికేట్ చేస్తాము. తర్వాత కంప్లైంట్స్ అయితే సెపరేట్గా ఒక యాప్ కూడా ఉంది. ఈసీఐ ద్వారా సివిజిల్ యాప్ వచ్చింది. ఈ యాప్ ద్వారా మీరు అందరూ కంప్లైంట్స్ ఈ యాప్లో పెట్టండి, మనము ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసిన తర్వాత 100 minutes లోపల మనము యాక్షన్ కూడా తీసుకుంటాము. తర్వాత 4th ఐటమ్ ఇస్ కొత్త ఓటర్స్ ఎన్రోల్మెంట్. ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అన్ని డిలీషన్స్ అండ్ కరెక్షన్స్ ఇప్పుడు స్టాప్ అయింది, కానీ కొత్త ఓటర్స్ ఎన్రోల్మెంట్ ఇప్పుడు కూడా జరిగింది. సో ఇప్పుడు వరకు ఇఫ్ యు ఆర్ నాట్ enrolled in the electoral roll, కొత్త ఓటర్స్ అంటే 18+, ఇప్పుడు మీ ఏజ్ 18 అయింది. ఫామ్ 6 ద్వారా ఎలక్టోరల్ రోల్లో దయచేసి ఎన్రోల్మెంట్ చేయాలి. voters.eci.gov.in ఇది ఆన్లైన్ పోర్టల్ సర్వీస్, ఇది ఆన్లైన్ పోర్టల్ ఉంది. సిమిలర్లీ బిఎల్ఓస్ ద్వారా కూడా మీరు అందరూ ఫామ్ 6 పెట్టేస్తారు. యూ కెన్ స్టిల్ డూ ఇట్. పెట్టిన తర్వాత అదే మనము డిస్పోజ్ చేస్తాం. 15th April ఇస్ ది లాస్ట్ డేట్. సో 15th April వరకు కొత్త ఓటర్ ఎన్రోల్మెంట్ జరుగుతుంది. తర్వాత ఎలక్షన్ వరకు కొత్త ఓటర్ ఎన్రోల్మెంట్ స్టాప్ చేస్తాం. అందుకనే 15th April వరకు ఎవరు ఎప్పుడు మన ఎలక్టోరల్ రోల్లో పేరు లేదు. 15 April వరకు ఈ విషయంలో ఎన్రోల్మెంట్ జరుగుతుంది. బిఎల్ఓస్తో మాట్లాడండి. ఆన్లైన్లో కూడా మీరు యూ కెన్ అప్లై ఆన్లైన్ యాజ్ వెల్. 2 ఆప్షన్స్ మీ దగ్గరే ఉన్నాయి. ఒకసారి జాగ్రత్తగా మీ పేరు చూడండి అండ్ గెట్ ఎన్రోల్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ. తెనాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సతీమణి అన్నాబత్తుని పుష్ప పట్టణంలోని 16వ వార్డులో పర్యటించారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికతో కలిసి వార్డులో 2వ రోజు ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక 16వ వార్డులోని ముత్తింశెట్టిపాలెం పరిధిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సతీమణి పుష్ప మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక కలిసి మంగళవారం సాయంత్రం పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా వారు వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వార్డులోని కబేళా వంతెన వద్ద నుండి వారు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా స్థానిక నాయకులు కాళిదాసు సత్యనారాయణ, విజయ వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి వార్డులో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యే శివకుమార్కు మద్దతుగా ప్రచారం చేశారు. అక్కడ ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను రానున్న ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని వారు కోరారు. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిల్లారి రోసయ్య ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారానికి వస్తున్న అన్నాబత్తుని పుష్ప, చైర్పర్సన్ రాధికలకు మహిళలు అడుగడుగునా స్వాగతం పలికారు. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. ప్రచారంలో వారితో పాటు వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, మాలేపాటి హరిప్రసాద్, స్థానిక నాయకులు కోరగంటి సునీత, రవిశంకర్, బట్టు దుర్గారావు, బిట్ర పాపారావు, పులిపాటి కోటేశ్వరరావు, దారా శ్రీధర్, బిట్టా సురేంద్ర, ఆలూరు సురేంద్ర, తమ్మ ఉమామహేశ్వరరావు, ఆర్ఏ కన్నయ్య, ఆర్ఏ చిన్నోడు, సాతులూరి బాబురావు, తురకా శాంతమ్మ, యనమద్రి శ్యామ్, ఎన్నం లక్ష్మీనారాయణ, దండమూడి సతీష్, బట్టు శివ, గోళ్ల చిన్ని, పచ్చా తిరీష్, కోతవరపు కోటి, బట్టు శ్రీనివాసరావు, చౌతాలి నాగేశ్వరరావు, కామర్ల శివకుమార్ తదితరులు పాల్గొనగా పార్టీ నాయకులు మన్నో ప్రభాకర్, గుంటూరు కోటేశ్వరరావు, పేరం సంజీవ్ రెడ్డి, కటారి హరీషు, తట్టుకొళ్ల అశోక్ యాదవ్, కాకి దేవసహాయం, టెక్స్ బాల, నీలి అజయ్ కుమార్, టోపీ సుభాని, చుండూరు వెంకటేశ్వరరావు, చుక్క ఆనందబాబు, రావి మణికుమార్, పెదలంక వెంకటేశ్వర్లు, తాడిబైన పోతురాజు, చుండూరు సాయి తదితరులు ప్రచారంలో వారి వెంట ముందుకు సాగారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు చేసిన పనికి ఈ రోజున అవాతాదకి ఈ నెల నుంచి సచివాలయంకి వచ్చి తీసుకోవాలని పరిస్థితి ఏర్పడింది. అందుకు గాను ఈ నష్టం అనేది మన చంద్రబాబు నాయుడే కూర్చారు. అదే ప్రజలందరినీ ఒకసారి గమనించమంటున్నాను. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మీ ఇంటికే వచ్చి పెన్షన్లు అవాతాదకి ముఖ్యంగా వాలంటరీ ద్వారా మీకు అందిస్తున్నారు. అలాంటి అవకాశం లేకుండా ఈరోజు నోటీస్ పంపించి వాలంటరీ వ్యవస్థని దూరం ప్రచారంకి నిమిత్తంగా తీసుకెళ్తామని అలా చేస్తామని దూరంగా చేయటాన ఇవాళ అవాతాదకి పెన్షన్ అనేది ఇంటికి వచ్చి ఇవ్వటం లేదని వాళ్ళ సచివాలయంకి వెళ్ళి తీసుకోవాలన్నా ఏదైతే మన ప్రభుత్వం అందరి కోసం, పిల్లల కోసం కానీ, పెద్దల పెన్షన్ల కోసం కానీ, అందరి ఆరోగ్యం దృష్ట్యా రైతుల కోసం కానీ, ప్రతి ఒక్కరికి సమాజంలో ఏ ఒక్క సెక్ను వదలకుండా అందరి అభివృద్ధికి, ముఖ్యంగా నిరుపేదల కోసం పనిచేసే ప్రభుత్వం మా ప్రభుత్వం. మా ప్రభుత్వానికి మా ప్రజలే మాకు అండగా ఉండాలని. మాది ఒకటే నినాదం, ఒకటే దారి. మా శివన్న మా నినాదం. ఆయన ఈ 5 సంవత్సరాల్లో ఏనాడు తన కుటుంబ సభ్యులతో ఉన్నాడో లేదో మాకు తెలియదు, కానీ ప్రతి అనునిత్యం మా కార్యకర్తలతో, అభిమానులతో, పార్టీ నాయకులతో అచ్చంగా మమేకమై ఒక కుటుంబ సభ్యుడిగా మన తెనాల్లో ఉన్నటువంటి 2,65,000 మంది ఓటర్లలో ఒక మనిషిగా మా నాయకుడు తిరగడం ప్రజానాయకుడిగా గుర్తింపు. రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని తెనాలి సబ్ కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ తెలియజేశారు. తెనాలి పరిధిలోని నోడల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించి పలువురికి ఆదేశాలిచ్చారు. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల నోడల్ ఆఫీసర్స్ తో మంగళవారం సమావేశం నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ సమావేశంలో పాల్గొని ఎన్నికల నిర్వహణ గురించి నోడల్ ఆఫీసర్లకు పలు ఆదేశాలు ఇచ్చారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అందరూ కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎవరెవరు ఏ విధులు నిర్వర్తించాలనే దానిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అన్ని పోలింగ్ బూతులలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఓటర్లకు ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సబ్ కలెక్టర్ ఆదేశాలు, సూచనలు తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ కె అనూష, తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ హేనాప్రియ, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సబ్ కలెక్టర్ గారి కార్యాలయంలో సబ్ కలెక్టర్ గారి అధ్యక్షతన మనకి ఎలక్షన్కి సంబంధించి నోడల్ ఆఫీసర్స్ సమావేశం అనేది జరగడం జరిగింది. దీంట్లో భాగంగా మనకి మే 13న ఎలక్షన్ జరిగేది ఉన్నందున దానికి సంబంధించి ఎవరెవరు ఏ విధులు నిర్వర్తించాలి అనేది వాళ్ళకందరికి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏదైనా ఉన్నటువంటి సందేహాలని వాటిని సమాధానాలన్నీ ఇవ్వడం జరిగింది. మొత్తంగా సబ్ కలెక్టర్ గారు రాబోయే ఎన్నికలు అనేటివి అత్యంత సాఫీగా
అంత నిష్పక్షపాతంగా ప్రజలందరూ వాళ్ళు పోలింగ్ స్టేషన్స్కి వచ్చి ఓటు వేసుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు అందరినీ కల్పించవలసిందిగా అన్ని శాఖల అధికారులని ఆదేశించడం జరిగింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ కు మద్దతుగా ఆయన పెద్ద కుమారుడు అన్నాబత్తిని సత్యనారాయణ చౌదరి ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేపడుతున్నారు. రూరల్ పరిధిలోని కటేవరంలో గ్రామంలో చివరి రోజు ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెనాలి మండలం కట్టివరం గ్రామంలో అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి మంగళవారం సాయంత్రం పర్యటించారు. గ్రామంలో 6వ రోజుతో పాటు ముగింపు ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వస్తున్న సత్యనారాయణ చౌదరికి గ్రామస్తులు పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా బాలాజీరావుపేట శివారు ప్రధాన అయ్యప్ప దేవాలయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీగా కటివరం చేరుకుని అక్కడ ముమ్మరంగా ప్రచారం చేశారు. గ్రామస్తులు స్థానిక ప్రజలను కలిసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శివకుమార్ కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెనాలి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సంక్షేమం కోసం పాటుపడే లోకల్ వ్యక్తి శివన్నను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబైన శ్రీనివాసరావు, జెడ్పీటీసీ పిల్లి ఉమాప్రణతి, ఎంపీటీసీ మైల భానుప్రసాద్, మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పెనుపాటి అనిల్ కుమార్, ప్రసాదం బాలగురమ్మ, పార్టీ నాయకులు మంచాల శ్రీనివాసరావు, సంకూరు బుజ్జిబాబు, షేక్ బాబు సాహెబ్, షేక్ ఆదాం షాఫీ, తమ్మా శివారెడ్డి, రెడ్డెం శ్రీనివాసరెడ్డి, ఎల్బీసీ చిన్ని, కారుమూరి వీరారెడ్డి, తాడుబైన శంకర్రావు, తుల్లుమిల్లి సువర్ణబాబు, గాలి శివకుమార్, చావలి అశోక్, గంపల హేమచంద్రరావు, మేకల శివరామయ్య, ముక్కాల మహేష్, బురదగుంట అజయ్, విజయ్, ప్రసాదం సురేష్, చుండూరు గోపి, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారం రోజులుగా కటివరం గ్రామంలో గడప గడప తిరగటం జరుగుతుంది. ఇవాళ చివరి రోజు, 6వ రోజు. కటివరంలో ప్రతి ఒక్క జనాలు కూడా ముందు మాకు శివన్న కావాలి, మాకు సంక్షేమం జరిగింది, మాకు శివన్న కావాలని అందరూ కూడా బ్రహ్మరథం పడటం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకి, నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆయన చూస్తుంటే నాకు ఒక పెట్ట కథ గుర్తొస్తుంది. అడవిలో ఒక నక్క ఉంది. ఆ నక్క ఆకలేసి తిరుగుతూ ఉంటుంది, ఏం దొరికిద్దా అని. అది దొరకలా. అయితే ఆ నక్క, మీ అందరికీ తెలుసు నక్క ఎలాంటి వేషాలు వేస్తుందో. ఆ నక్క ఇరుక్కుపోయినట్టుగా అక్కడ అరుస్తూ ఉండిద్ది, దొంగ అరుపులు. అటుగా వెళ్ళే ఓ వ్యక్తి ఏంటి నక్క అరుస్తుందని చెప్పి వస్తుంటే ఆ వ్యక్తి తెలివైన వ్యక్తి రాయేసి చూశాడు, టక్మన్ లేసి వెళ్ళిపోయింది. 10 సంవత్సరాలు మాయమైపోయి ఎలక్షన్కి కరెక్ట్గా 5 నెలలు, ఎలక్షన్కి 5 నెలలు ముందొచ్చి అబద్ధపు మాటలు, అబద్ధపు హామీలు ఇస్తూ అందరినీ మోసం చేయడం జరుగుతుంది. ప్రజలారా అందరూ గమనించండి, మనం అంతా ఏకం అవ్వాల్సిన సందర్భం వచ్చేసింది. ఈరోజు మనం అందరం కూడా ఏకమై మనం ఒక ఓటు మళ్ళీ ఫ్యాన్కేసి అందరి మళ్ళీ మన శివన్నను తెచ్చుకుని, మళ్ళీ జగనన్నను తెచ్చుకుని మనమంతా కూడా మళ్ళీ మన సంక్షేమం కానీ, మళ్ళీ మన అభివృద్ధి కానీ, మళ్ళీ చేయాల్సిన చాలా మంచి పనులు ఇంకా ముందు చాలా ఉన్నాయి. అవన్నీ మనకు కావాలి. అవన్నీ మనం సరి చేసుకుంటూ ముందుకెళ్ళిపోయి మళ్ళీ మన తెనాలిని అభివృద్ధిలో చెందాలని కోరుకుంటూ ఒక్కసారి మనసుతో ఆత్మ పరిశీలన చేసుకోండి. మీకు ఎవరు మంచి చేశారు, మంచి చేసిన వాళ్ళని ఆదరించండి, మంచి చేసిన వాళ్ళని మర్చిపోవకండి. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మనోహర్ గతంలో 10 సంవత్సరాలు చేశాడు. తర్వాత కరోనా టైంలో ఏ రోజైనా మిమ్మల్ని పలకరించాడా? విజిటింగ్ వీసా మీద వచ్చాడు ఎంపీ, ఏ రోజైనా మీ దగ్గరకు వచ్చాడా? దయచేసి మీరందరూ ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి, అన్నాబత్తుని శివకుమార్ గారిని గెలిపించండి, కిలా రోసీ గారిని గెలిపించండి అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఇంటికి పట్టా వచ్చేటట్టుగా కృషి చేయడంలో మన ఎమ్మెల్యే గారిది ఎనలేని పాత్ర ఉందన్నట్లు ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి మన అన్న శివన్న గారిని కానివ్వండి, రేపు ఎంపీ గారిని నిలబడుతున్నటువంటి కిలా రోసీ గారిని కానివ్వండి, అదేవిధంగా మన రాష్ట్ర అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉండి అత్యధిక మెజార్టీతో గెలిపించి మరలా మన పార్టీని నిర్మాణం చేసుకుందామని చెప్పేసి రాబోయే రోజుల్లో మరి కటివరం గ్రామంలో ప్రజలందరూ, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితేనే అందరూ మా వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఫుల్ మెజార్టీ తోటి జగన్మోహన్ రెడ్డి గారికి వేసి ఆయన గెలిపించి శివకుమార్ గారికి కూడా ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళకి కటివరం కట్ట మీద కూడా మరి అందరూ తిరిగి ఎన్నో చేశారు కాబట్టి మా అమ్మాయిని కూడా గెలిపించారు కాబట్టి ఫుల్ మెజార్టీ తోటి అమ్మాయి కూడా అందరికి చెప్పుకొని ఆయన కోట్లేసి రాబోయే ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలి, ఎమ్మెల్యే గారిని శివకుమార్ గారిని కూడా ఎమ్మెల్యేగా చూసి ఫుల్
ఫుల్ మెజార్టీతో గెలిపిస్తారని అందరి తరపున మేమందరం కలిసి చెబుతున్నాం. కాబట్టి కొల్లిపర గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో తెనాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలు అంశాల గురించి నాయకులతో క్షుణ్ణంగా చర్చించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో కొల్లిపర గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సోమవారం రాత్రి సమావేశం నిర్వహించారు. మండలంలో పార్టీ పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో గత ఎన్నికలకు మించిన భారీ మెజార్టీని తీసుకొచ్చేందుకు అంతా కలిసి కృషి చేయాలని సూచించారు. ఎంపీ అభ్యర్థి కిలార్ వెంకట రోసయ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు 2 ఓట్లను తప్పనిసరిగా వేసేలా ప్రతి ఇంటికి ప్రచారం చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని ఇంటింటికి గుర్తు చేయాలని అన్నారు. అదేవిధంగా సంక్షేమ సారథి జగన్మోహన్ రెడ్డిపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. తాజాగా అవ్వాతాతలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నెల నెల ఇంటికెళ్లి అందజేస్తున్న పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరం చేయాలంటూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేయించి ఆంక్షలు విధించేలా చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష మేరకు సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలో భారీ మెజార్టీని సాధించాలని చెప్పారు. పార్టీ మండల అధ్యక్షుడు అవుతు పోతిరెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ అవుతు కృష్ణారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు బెమ్మోరపు శివకోటిరెడ్డి, బొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి, నేర్ల కుటుంబరెడ్డి, గుదిబండి కృష్ణకిషోర్ రెడ్డి, మండ్రు ప్రభాకర్, అన్నవరపు రమేష్, మండ్రు రాజు, కళ్లం వీరారెడ్డి, బొంతు కృష్ణారెడ్డి, ఉన్నం నాని తదితరులు పాల్గొన్నారు. మన ఎలక్షన్ క్యాంపింగ్ ఎలా చేయాలి ఏందనేది ఎవరిగా మాట్లాడటం జరిగింది. ఈరోజు ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందించడం ద్వారా ప్రతి పేదవాడికి లబ్ధి చేరింది. ఎందుకంటే ఏదైతే చెప్పారో అది చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నమ్మకంతోనే ఈరోజు గవర్నమెంట్ మీద పాజిటివ్ రెస్పాన్స్ కనపడుతుంది. ఈరోజు 1వ తారీఖున రోజు పెన్షన్లో చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ ద్వారా ఆయన తొత్తు చేత ఎన్నికల కమిషనర్ లెటర్ రాపించి ఈరోజు పెన్షన్ ఇగిపోయే వరకు పాపం ఎంతమంది అమాయకులు, వితంతువులు, అంగవైకల్యం గల వాళ్ళు, వృద్ధులు, ఆయాలు, తాతలు వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఈ శాపం మాత్రం కంపల్సరీగా చంద్రబాబు నాయుడికి మాత్రం తగిలిద్ది. అది ఓట్ల రూపంగా వాళ్ళు బుద్ధి చెప్పే మాత్రం రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇంటికి వచ్చే పెన్షను 5 గంటల నుంచి 6 గంటలకల్లా 70% ఇచ్చే పెన్షను దగ్గర 10 రోజుల దాకా వాళ్ళు సచివాలయం చుట్టూ తిరగటం ఎంతో ఇబ్బందికరంగానే ఉంది. సచివాలయం దగ్గరికి పోవాలంటే ఆటో ఎక్కాలంటే 50 రూపాయలు, రావాలంటే 50, పోవాలంటే 50, 100 రూపాయలు వాళ్ళకే కట్టాల్సి వస్తుంది. మరి ఈ గవర్నమెంటు అలాంటి వాళ్ళందరినీ జాగ్రత్తగా చేసుకుని మంచి కార్యక్రమం చేస్తుందని మనం చేసుకుంటున్నాం. ఈ నియోజకవర్గంలో అన్నాబత్తిని శివకుమార్ గారు ప్రతి ఒక్క పేదలకి సంక్షేమం అందేటట్టుగా చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని బట్టి మంచి వ్యక్తిగా మేము ఆయనకి ఎలవేళ సపోర్ట్గా చేసి ఈసారి కూడా బంపర్ మెజార్టీతో మా శివకుమార్ గారు పైన జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఇంటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కానీ ప్రతి ఒక్కరు పేద కుటుంబం అనేవాడు ప్రతి ఒక్కరు సంక్షేమం అందించడం అనేది అది ఒక దేవుడు చేసేవారు. అలాంటి ఈ సంక్షేమ పథకం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారి ద్వారా చేపించడం అనేది కూడా ఆయన చేసిన పనులు కూడా చాలా అద్భుతమైనవి. ఒక ఇళ్ళు అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, చాలా విషయాలు, అన్ని విషయాలు, ఆరోగ్యశ్రీ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా పేదవాడికి అన్ని విధాలుగా సహాయపడిన గవర్నమెంట్ ఇది. ఈ గవర్నమెంట్ని ఏ వర్గం కూడా తీసివేయాలనే ఆలోచన ఏ వర్గానికి లేదండి. అట్లాగే ఇవాళ చంద్రబాబు గారు చేసిన ఒక చెడ్డ ఆలోచన వల్ల ఒక పెన్షన్లు వృద్ధురాళ్ళు అందుకోలేని పరిస్థితి. వాళ్ళు 3 రోజులు వాళ్ళ కోసం ఎదురు చూడాలా, మళ్ళీ పోయి అక్కడికి వెళ్ళి కూర్చోవాలా, ఎంతో శ్రమ పడాలా. వాళ్ళు చేసే తప్పులకి మళ్ళీ రేపు అదే విధంగా అనుభవించే రోజు మళ్ళీ దగ్గరలోనే ఉంది. ఒక 2 నెలల్లో మళ్ళీ జనం అదే ఓట్ల రూపంలో తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు అయితే మాత్రం తెనాలి నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క గడప గడపకి తిరగటం జరుగుతుంది. ఆయన చేసే సంక్షేమ పథకాలు కూడా అన్ని విధాలుగా అందినాయి. ఆయన మాకు అన్ని వేళలా మాకు అందుబాటులో ఉంటాడు మా ఎమ్మెల్యే గారు. మాకు ఏ విధంగా కూడా ఆయన మమ్మల్ని ఆదుకుంటానే ఉంటాడు. కాబట్టి మాకు సంక్షేమ పథకం అనేది ప్రతి ఒక్కటి అందుతుంది. ఆయన ఎక్కువ మెజార్టీతో పోయినసారి వచ్చిన మెజార్టీ కన్నా డబుల్ మెజార్టీతో గెలిచే దమ్ము, సత్తా ఆయన దగ్గర ఉంది. ఏ విధంగా అయినా సరే చేసిన సంక్షేమం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన, ఇక్కడున్న మా నాయకుడు శివన్న చేసిన సంక్షేమమే ఆయన గెలిపించడానికి కారణం అయింది. రేపు పక్కాగా శివన్న గెలుస్తాడు.
శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చిన్నకేశవులు జన్మ దినోత్సవం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన శిబిరం వద్ద మంగళవారం మధ్యాహ్నం పేదలు, వృద్ధులు, వికలాంగులకు అన్నదానం చేశారు. సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను నేతృత్వంలో ఎంపీపీ ధర్మరాజు చెన్నకేశవులు పుట్టినరోజును పురస్కరించుకుని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉండే పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, వైసీపీ కార్యకర్తలు చెన్నకేశవులు చేత కేక్ కట్ చేయించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు కుర్రా శ్రీను, షేక్ మీరావలి, మునిపల్లి వంశీ, అద్దంకి కోటేశ్వరరావు, ఓంకార్, కన్నా బుల్లబ్బాయి, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు పేద ప్రజలకు అన్నదానం చేయడం జరిగింది. చెన్నకేశవులు గారు జీవితంలో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. మా అన్న తెనాలి మండలం ఎంపీపీ, మన రాష్ట్రంలోనే ఫస్ట్ మా రజిక ఎంపీపీ గారు, మా అన్న ధర్మరాజు చెన్నకేశవులు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసుకుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా అన్నగారు ఇలాంటి ఇంకా ఎన్నో పదవులు తీసుకొని ఇంకా రాబోయే రోజుల్లో ఎంపీపీగా కాదు ఇంకా ఎక్కువైన ఇంకా ఉన్నతమైన పదవి రావాలని మా అన్నగారు కోరుకుంటూ ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని భగవంతుడు ఆయనకి ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరోసారి మా అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. రాష్ట్రంలో సామాజిక భద్రతా పింఛన్లు లబ్ధిదారులకు సకాలంలో అందేలా చూడాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ అంశంపై తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దకే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉండగా ప్రస్తుతం వృద్ధులు, వికలాంగులకు ఇంకా పెన్షన్ అందలేదన్నారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయవద్దని మాత్రమే ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిందని, ఈ విషయంలో ప్రతిపక్షాలపై వైసీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని అన్నారు. లబ్ధిదారులకు వెంటనే పెన్షన్లు పంపిణీ చేయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు తాడిపేని హరిప్రసాద్, మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, గట్టంనేని రామకృష్ణ, డాక్టర్ వేమూరు శేషగిరిరావు, కుదరవల్లి శ్రీనివాసరావు, దివి అనిత, దొప్పలపూడి శ్యామ్, ఆరాధ్యుల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల 60 ఏళ్లు దాటిన ముసలి వారిని నానా రకాలుగా యాగిగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిచొచ్చి ఈ ఎండలో పెన్షన్లు తీసుకునే స్థితి ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? వాలంటీర్స్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇట్లా ఆపమంది, అందువల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారని చెప్పని నెపం చంద్రబాబు నాయుడు గారి మీద వేయటం కోసం మీరు ఈ పని చేస్తా ఉన్నారని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులందరికీ తెలుసు. ఎవరైతే సంక్షేమ పథకం కింద అందే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కానీ పెన్షన్ అనేది 1వ తేదీ ఖచ్చితంగా పేదవాడికి దరి చేరిన ప్రభుత్వాలు చూసాం. మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అవ్వలకి, తాతలకి, వికలాంగులకి, వైధవ్య మహిళలకి, నిరుపేదలకి ఇంటికాడే చేర్పిస్తానని చెప్పినటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఎక్కడన్నా పెన్షన్ ఇవ్వద్దని కానీ లేకపోతే పేదవాడికి న్యాయం చేయొద్దని ఎక్కడన్నా చెప్పాడా? 4,000 పెన్షన్ ప్రకటించాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేరుగా 1వ తేదీని ఇంటికి చేర్పించే కార్యక్రమం ఇదే వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంతకంటే మెరుగ్గా నీకు సేవ చేయడానికి ముందుంది తెలుగుదేశం పార్టీని ప్రకటిస్తే ఎక్కడ లబ్ధి పొందిద్దో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ అని ఇవాళ ఆ నెపని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజానికానికి ఒకటే తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రభుత్వం మీద ఇవాళ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఖచ్చితంగా 2 రోజుల్లో కనుక మీ ఇంటికే తీసుకొచ్చి పెన్షన్ కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా వీళ్ళ ప్రభుత్వం యొక్క అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా ఎన్నికల కమిషన్ దగ్గర ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో వీటన్ని ప్రజలు ఎవరు నమ్మొద్దని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పంపిణీ చేసే సామాజిక భద్రత పింఛన్లను ఈ నెల నుంచి సచివాలయాల ద్వారానే ఇవ్వడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు. పింఛనుదారులందరూ బుధవారం ఉదయం నుంచి తమ పరిధిలోని సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోవాలని సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో మంగళవారం సాయంత్రం కమిషనర్ శేషన్న మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ గురించి వివరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల పెన్షన్ల పంపిణీ సచివాలయాల్లోనే జరుగుతుందని చెప్పారు. 3వ తేదీ బుధవారం నుండి 6వ తేదీ వరకు పెన్షన్ల పంపిణీ ఉంటుందన్నారు. పెన్షన్దారులు తమ పరిధిలోని సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని అన్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పంపిణీ ఉంటుందన్నారు. మంచంలో ఉండి రాలేని వారు దివ్యాంగ వృద్ధులకు 7వ తేదీ నుండి ఇళ్ల వద్దకు వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తారని తెలియజేశారు. సచివాలయాలందే పెన్షన్స్ ఇచ్చేటువంటి ప్రక్రియను చేపట్టనేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అందులో భాగంగానే మన పట్టణంలో నుండి సుమారుగా 16,000 వరకు ఉన్నాయి పెన్షన్స్ దగ్గర. వీటన్నిటిని కూడా ఏ సచివాలయం సంబంధించినటువంటి వాళ్లకు ఆ సచివాలయంలోనే పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి రేపు శ్రీకారం చుడుతున్నాం. రేపు ఉదయం బ్యాంకుల నుంచి అమౌంట్ డ్రా చేసి 11-12 గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పెన్షనర్స్ అందరూ కూడా మీకు సంబంధించినటువంటి సచివాలయాలకు వెళ్తే కనుక అక్కడ సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీస్ అందరూ కూడా ఎంత ఉన్నట్టు అందరూ కూడా ఈ యొక్క ఇస్తారు, పెన్షన్లు ఇస్తారు. కాబట్టి ఆందోళన పడాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. 1-2 రోజులు ఆలస్యమైంది. అయినప్పటికీ రేపు నుంచి ఇంటికి కాకుండా మీ ఇళ్ళకు కాకుండా మీరు సచివాలయాలకు వెళ్తే కనుక అక్కడ ఇస్తారు. ఇంకెవరన్నా కానీ ముసలి ఇంకా బాగా ఏజ్డ్ ఉన్న వాళ్ళు, బెడ్ రిటర్న్ వాళ్ళు ఉన్నారు, రాలేని వాళ్ళు, బయటికి అస్సలు వాళ్ళు రాలేని వాళ్ళు కాబట్టి కనుక ఈ యొక్క అందరికి ఇచ్చినాక 3వ రోజు కావచ్చు, 4వ రోజు కావచ్చు, అలాంటి వాళ్ళకు మీ ఇంట్లోకి వచ్చి పెన్షన్స్ తీస్తారు. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలనేసి వారిని కోరుతున్నాను. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నుల వసూళ్లలో తెనాలి పురపాలక సంఘం జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు. ఇందుకు పట్టణ ప్రజలందరి సహకారమే కారణమని ఆయన పేర్కొన్నారు. పట్టణ పరిధిలో ఇంటి ఖాళీ స్థలం పన్నులు, షాపు అద్దె వసూళ్లకు సంబంధించి తెనాలి మున్సిపాలిటీ జిల్లాలో మొదటి స్థానంలోనూ రాష్ట్రంలో 9వ స్థానంలో ఉందని కమిషనర్ బండి శేషన్న తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ పన్నుల వసూళ్లకు సంబంధించి రావాల్సిన నిధుల్లో ఆదివారం సాయంత్రానికి 86.40% వసూలు చేసినట్లు తెలిపారు. మిగిలినవి కూడా వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ వివరించారు. ఏప్రిల్లో 100% పన్ను కట్టిన వారికి 5% డిబేట్ ఉంటుందన్నారు. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా గత ఆర్థిక సంవత్సరం నందు మన పట్టణంలో ఉన్నటువంటి డిమాండ్లో దగ్గర 86.48% మనం ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడమైంది. ఇది జిల్లాలో మనం టాప్లో ఉన్నాం. అదేవిధంగా స్టేట్ లెవెల్లో 9th పొజిషన్లో ఉన్నాం. ఇది ప్రజలందరూ ఇచ్చినటువంటి సహకారం. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి రైట్ ఆఫ్ను చాలామంది దాన్ని యూటిలైజ్ చేసుకొని చక్కగా ట్యాక్సులు కట్టారు. ఇంకా కొంతమంది అనివార్య కారణాల వల్ల కావచ్చు, ఇంకోటి వల్ల కావచ్చు వాళ్ళు రాలేకపోయారు. సో అలాంటి వారందరికీ ప్లస్ ఆల్రెడీ ట్యాక్స్ కట్టే వారందరికీ కూడా ఏంటంటే ఒక సూచన గమనించండి. ఏప్రిల్ మాసంలో ఎవరైతే 100% ట్యాక్స్ కడతారో హౌస్ ట్యాక్స్ వారందరికీ కూడా 5% రిబేట్ ఉంటుంది. సో ఈ యొక్క 5% రిబేట్ను చక్కగా యూటిలైజ్ చేసుకుంటేగా సపోజ్ 1000 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వస్తే 5% రిబేట్ అయితేగా వాళ్ళకు 50 రూపాయలు ట్యాక్స్ తగ్గిపోతుంది. కాబట్టి 6వ తారీఖు నుంచి ఈ యొక్క సౌకర్యం రాబోతుంది. దీన్ని అందరూ కూడా గమనించుకొని సకాలంలో ట్యాక్స్ వేసుకుని పెరిగిన ఇస్తే కనుక మీరు ఇచ్చేటువంటి ప్రతి రూపాయను జాగ్రత్తగా వాడి ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసమే ఎక్స్పెండిచర్ ఎంకరేజ్ చేయడం అవుతుందనేసి ప్రతి ఒక్కరికి మేము సవినయంగా తెలుపుతున్నాం.
స్వచ్ఛీకరణ చేసిన ఎలక్టోరల్ జాబితా ఉందని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అన్ని పోలింగ్ బూతుల్లో 100% ఓటింగ్ నమోదు కావాలని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిని జేసీ జి రాజకుమారి అన్నారు. సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం మంగళవారం దుగ్గిరాల బాలుర జిల్లా పరిషత్ పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిని జేసీ జి రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జి రాజకుమారి మాట్లాడుతూ కులమత వర్గ రాజకీయ డబ్బుకి దేనికి కూడా ప్రలోభాలకు గురికాకుండా నైతికంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపరచడానికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిని జేసీ జి రాజకుమారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి భార్గవి, కె శ్రీనివాసరావు, మండల స్థాయి అధికారులు, అంగన్వాడీలు, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నైతికంగా మన ఓటు హక్కును వినియోగించుకోవాలి. కుల మత రాజకీయ వర్గ డబ్బులు దేనిపైన కూడా ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా ప్రతి ఒక్కరూ ఆ రోజు మే 13న పోలింగ్ స్టేషన్కి వస్తున్నాం, ఓటు వేస్తున్నాం. అప్పటికి మనకి 278 పోలింగ్ స్టేషన్స్ ఉండేవి. 106 పోలింగ్ స్టేషన్స్ లో 90% అబోవ్ పోలింగ్ జరిగింది. ఈసారి అన్ని పోలింగ్ స్టేషన్స్ లో కూడా 100% పోల్ నమోదైనట్టు, ఎందుకంటే ప్యూరిఫైడ్ ఎలక్టోరల్ జాబితా మన దగ్గర ఉంది, స్వచ్ఛీకరణ చేసిన ఎలక్టోరల్ జాబితా ఉంది. సో కాబట్టి 100% ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కు వినియోగించుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా ఒక రిటర్నింగ్ అధికారిగా నేను కోరుకుంటున్నాను. అమృతలూరులో దాతల సహకారంతో మంగళవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు ఇటీవల కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్ల జోళ్లు పంపిణీ చేశారు. అమృతలూరు మండలం పెదపూడి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు ఇటీవల కంటి పరీక్షలు నిర్వహించగా అవసరమైన విద్యార్థులకు మంగళవారం ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా అమృతలూరు ఉత్తర దళితవాడలో నన్నెపాగ కోటేశ్వరరావు కాలు విరిగి ఇంటి దగ్గర ఉండటంతో అతని కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు బియ్యం అందజేశారు. అమృతలూరుకు చెందిన ముస్లిం నాయకుడు షేక్ హుస్సేన్ సాహెబ్ మరియు బీసీ నాయకుడు బన్నరావూరు బాలకృష్ణ ఇటీవల మృతి చెందారు. వీరిరువురు కూడా టైలర్ వర్క్ చేసేవారు. వీరిద్దరి జ్ఞాపకార్థం అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం సహకారంతో షేక్ రఫా, గెడ్డం సీతారామయ్య చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లవరు మాజీ సర్పంచ్ ఇంటూరు విజయభాస్కర్, గిల్లి సత్యనారాయణ, అంకెం సుబ్బారావు, షేక్ బూడే, భోగాది పూర్ణచంద్రరావు, బనరావూరి సాయిరాం, కె ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. మరి ముస్లిమ్స్ కి అంతకుముందు ప్రెసిడెంట్ గా చేశారు. అట్లాగే బన్నారావూరి బాలకృష్ణ గారు బీసీ నాయకుడు, వీళ్ళు ఇరువురు టైలర్స్. మరి మాకు బాగా ఆప్తులు, వాళ్ళు మరణించడం జరిగింది. వాళ్ళ జ్ఞాపకార్థం ఇటీవల కదుపూడిలో హై స్కూల్లో పిల్లలందరికీ కూడా మరి శ్రీహర్ష ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్, ఐ క్యాంప్ పెట్టాం. ఆ క్యాంపు సమయంలో మరి కొంతమంది కళ్ళజోళ్ళు అవసరమైనవి, వాళ్ళందరికీ మరి ఈ రోజున కళ్ళజోళ్ళు ఇవ్వటం, మరి అదే స్కూల్లో ఇవ్వడానికైతే ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఇవ్వకూడదు అన్నారు. అందుకని ఇక్కడ వారికి కళ్ళజోళ్ళు ఇవ్వటం. అదేవిధంగా నన్నిపాక కోటేశ్వరరావు వారి కన్సల్టరు మరి మాకు ముఖ్యంగా బాగా దగ్గరగా ఉండేవాడు. ఇటీవల అతను కూడా కాలు ఇరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎరుకల సంఘీయుల ఆత్మీయ సమావేశం. పేద మధ్యతరగతి వర్గాలు, చిన్న కులాలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలి అనేది ప్రభుత్వ సంకల్పమన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. అండగా నిలుస్తున్న వారిని ఆదరించాల్సిన బాధ్యత ఆయా వర్గాలదేనని వెల్లడి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పింఛన్ల పంపిణీకి దూరంగా వాలంటీర్లు. నగదు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వృద్ధులు, వికలాంగులు. నడవలేని స్థితిలో ఎక్కడికో వెళ్లి పింఛను సొమ్ము ఎలా తెచ్చుకోవాలి అంటూ కన్నీటి పర్యంతం. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలి. నోడల్ అధికారులతో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ప్రఖర్ జైన్. బుధవారం నుంచి సచివాలయాల్లోనే పింఛన్ల పంపిణీ జరుగుతుందన్న మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. పింఛనుదారులు సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోవాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.